తెలంగాణ కొట్లాట నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది. అట్లాంటి కొట్లాట తర్వాత సాధించిన తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ సేమ్ నీళ్ల గురించి అత్యధిక కొట్లాట ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఆ కొట్లాటలో కీలక పాత్ర, కీలక భూమిక పోషిస్తూ ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయ విమర్శలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న ఈటెల రాజేంద్ర బీజేపీ ఎంపీ మనతో అందుబాటులో ఉన్నారు. నమస్కారం రాజేంద్ర గారు. నమస్కారం రాజేంద్ర గారు, మీరు తెలంగాణ ఉద్యమం మీరు చేశారు, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం కొట్లాడారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కట్టిన కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న వివాదంలో మీరు కూడా కొట్లాట, గతంలో నీళ్ళ కోసం కొట్లాట, ఇప్పుడు కాళేశ్వరం కట్టినందుకు కొట్లాట. ఈ కొట్లాటలో మీరు కూడా ఒక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉండటం, ఆరోపణలు ఎదుర్కోవటం, దీనికి మీరు ఇచ్చే సమాధానం సంజయ్ ఏంటి? ఆరోపణలు అనేటువంటి దానికంటే కూడా అన్యాయంగా సంబంధం లేకపోయినా కూడా బట్టకాల్చి మీదేసి బదనాం చేసే ప్రయత్నం ఆనాడు కేసీఆర్ కొన్ని విషయాలు చేసిండు. ఇలా రేవంత్ రెడ్డి సర్కారు కూడా అట్టే చేస్తున్నట్టు కనపడుతుంది. బట్టకాల్చి మీదేసి 100 సార్లు అబద్ధాలు ప్రచారం చేస్తే నిజమని నమ్ముతారు అనేటువంటి ఒక థర్డ్ క్లాస్ ఫిలాసఫీని వంట పట్టించుకున్నట్టుంది. అందుకనే నా మీద ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు.